దామర పిఎస్లో వర్క్ చేసే రాజు హత్యన ఆత్మహత్యన అన్న కోణంలో అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైతే దామర పిఎస్లో పనిచేసిన రాజు అనే కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన అయితే చాలా కాలమైన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళ మాటలు విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎవరైనా పోలీసుని ఆశ్రయించారా? అసలు ఏం జరిగింది పూర్తిగా చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి, చెన్న శ్రీదేవి. నా భర్త పేరు చెన్న రాజు. మాది అత్తగారు డాక్టర్స్ కాలనీ వరంగల్, మా అమ్మ వాళ్ళది కొప్పుల అండి. అప్పుడు నా భర్తను చనిపోయినప్పుడు నేను బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ ప్రేయర్ టవర్లో ఉన్నా. నాకు ఆ రోజు సెప్టెంబర్ 29వ తారీఖు వాళ్ళు బెల్లంపల్లి పోలీసులు వచ్చి నాకు ఇన్ఫామ్ చేసిండ్రు, మీ చుట్టాలు ఎవరో చనిపోయిండ్రు అని చెప్పేసి నన్ను పిలవడం జరిగింది. ఆ లోపలికి వెళ్ళి ఎవరు అని అడిగితే రాజు అట. ఎవరమ్మా అంటే, నా భర్త అట్లా చనిపోడు కదా, ఈ భర్త ఇట్లా వాగులో పడి కొట్టుకొని చనిపోయాడు, మాకు పోలీసులు చెప్పిండ్లమ్మా, మేము వచ్చి నీకు చెప్తున్నామంటే, లేదు నా భర్త అట్లా చనిపోడు, నా భర్తకు ఈత వస్తుంది, నా భర్తను చంపేసిందని చెప్పేసి మాట్లాడగానే, అమ్మ నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ నువ్వు ఇక్కడికి నుంచి పోయి అక్కడ మాట్లాడుకోపో ఏసీపీ దగ్గరికి అంటే, నేను అక్కడ నుంచి పిల్లలు నేను అమ్మ బయలుదేరి మేము అదే రోజు మధ్యాహ్నం బయలుదేరి సెప్టెంబర్ 29వ తారీఖు రోజు ఏసీపీ ఆఫీసు 7 గంటలకు నేను ఏసీపీ ఆఫీసు పరకాలకి వెళ్ళినాక లోపల దామెరా మేడం, దామరా కానిస్టేబుల్స్, మా ఊరు వాళ్ళు చాలామంది పెద్ద మనుషులు అందరూ ఆ ఏసీపీ ఆఫీస్ ముందు ఉన్నారు. దామెరా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు, శాంపేట సిఐ శ్రీనివాసరావు సారు, వీరభద్రరావు సారు, ఏసీపీ సార్ లోపల ఉన్నారు. నేను లోపలికి వెళ్ళగానే అది సిఐ శ్రీనివాసరావు నాతో అన్నాడు కదా, ఏంటమ్మా నువ్వు, మేము ఎంతో రిస్క్ చేసినావు, నీ భర్త బాడీ అసలు దొరకలేదు, నువ్వు రాకుండా నేను క్షమ దానం చేద్దామని అనుకున్నామంటే, భార్య లేకుండా మీరెట్లా దానం చేస్తారు సార్, నా భర్త చనిపోలేదు, నా భర్తను చంపేసిండు, మాకు మొదటి నుంచి ఆస్తి కోసం తగాదాలు ఉన్నాయి అని చెప్పేసి నేను అనడం జరిగింది. అన్నాక సార్ నువ్వు ఏసీపీతో మాట్లాడుకోమ్మా అని చెప్పేసి నన్ను లోపలికి పంపించింది సార్. పంపిస్తే నేను లోపలికి వెళ్ళి సార్ నా భర్తను ఇట్లా చంపేసినట్టు, నువ్వు కూర్చో అమ్మ నేను మాట్లాడతాను, ఏసీపీ నన్ను కూర్చోబెట్టింటే కూర్చున్నా, నేను పిల్లలు అమ్మ కూర్చున్నాక అన్నాడు, నువ్వు చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టద్దమ్మా, నువ్వు పెడితే నీకు నీ పిల్లలకు ఇదే పరిస్థితి వస్తుంది, నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో, పరిణామాలు వేరే ఉంటాయి, నీకు ఉద్యోగం రాదు, పైసలు రావు, మేము తిప్పి చంపుతాం, మా మాట విని నువ్వు చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టకుంటేనే నీకు ఉద్యోగం ఇస్తుంది, డబ్బులు ఇస్తాం, నీకు ఏ ప్రాబ్లం ఉండదమ్మా, మా మాట విను అని చెప్పేసి అంటే, లేదు నా భర్తను చంపేసిండు, చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి నేను అక్కడ నుండి లేచి నేను బయటకు వచ్చిన. ఇట్లా కూడా అడుగుతాను, మా మాట వినకపోతే నీ ఇష్టం అమ్మ, మేము చెప్పింది అర్థం చేసుకోకపోతే పరిణామాలు వేరే ఉంటాయని చెప్పేసి బెదిరించిండు. నేను బయటకు వచ్చేసి ఏసీపీ పేరేంటి? పరకాల ఏసీపీ పేరేంటి? శివరామయ్య సార్. శివరామయ్య సార్ నన్ను బెదిరించడం జరిగింది. నేను బయటకు వచ్చేసిన. నేను కోపంతో వద్దు సార్, మా భర్తను చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన. మీరంతా ఏం చేస్తామని ఇక్కడ నాకు అర్థమైపోయింది, ఇక్కడ అంతా ఒకటే చేస్తాను మా అత్తగారు వీళ్ళంతా అని బయటకు వచ్చిన. రాగానే మా అమ్మని లోపలికి పిలుచుకున్నారు సార్. పిలుచుకొని మా అమ్మని లోపల కూర్చోబెట్టి, నీ బిడ్డతో చెప్పమ్మా, కేసులు చంపిన వాళ్ళ మీద పెట్టద్దని చెప్పు, మా మాట నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకొని నువ్వు చెప్పు, లేకపోతే నీ బిడ్డకు, నీ పిల్లలకు, మీ మన్మలకు, మనవరాలకు, నీ అల్లుడికి పెట్టిన గతే పడుతుంది, పరిణామాలు వేరే ఉంటాయి, మా మాట అర్థం చేసుకొని నీ బిడ్డతో చెప్పమ్మా, కేసులు పెట్టద్దని చెప్పేసి ఆయన అమ్మతో కూడా అనడం జరిగింది, బెదిరించడం జరిగింది. నేను బయటికి వచ్చినాక అక్కడ సారు ఎవరు వీరభద్రరావు ఎస్ఐ గారు కూడా, ఏందమ్మా ఝాన్సీ నువ్వు చాలా తెలివి కలదనమాట, నువ్వు మా మాట వినమ్మా, లేకపోతే బాగుండదని చెప్పేసి తను కూడా అనడం జరిగింది. అదే రోజు రాత్రి నేను అక్కడ నుంచి అమ్మ, నేను, పిల్లలు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి మేము కలిసి పిల్లలు నేను నా భర్త శవం చూడడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అదే రోజు రాత్రి తీర్మార్మాలను కూడా ఫోన్ చేసిన. సార్ నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు ఏసీపీ శివరామయ్య సార్, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ వీరభద్రరావు, వీళ్ళు ముగ్గురు కలిసి చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టద్దని బెదిరిస్తాను. నేను ఇట్లా నా ఇంటి చుట్టుపట్టు వాళ్ళు 8 లక్షల లోన్ తీసుకొని డబ్బులు తీసుకొని నా భర్తను వీళ్ళు, నా అక్కమ్మోడు వీళ్ళందరూ కలిసి చంపించి వాగులేసిండు, వాళ్ళ మీద కేసులు పెట్టద్దు అని అంటున్నారు. నేను మీడియాకు వద్దామని చెప్పేసి మీ దగ్గరికి నేను మీడియాకని హైదరాబాద్కి వచ్చి అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని టీవీ నేను పోవద్దని వాళ్ళు చెప్పినాక నేను అక్కడి నుంచి బెల్లంపల్లికి వెళ్ళినాక వారానికే ఈ పరిస్థితి జరిగిందని నేను మళ్ళీ ఫోన్లో ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ అన్నాడు కదా, అమ్మ నువ్వు ఒక వారం రోజులు ముందు వస్తే ఇది జరగకపో అమ్మ, పాపం అన్యాయంగా ఆయన ప్రాణం వేయండి చెప్పి మల్లన్న మాట్లాడడం జరిగినాక పక్కపొంటి ఉన్న గవర్నమెంట్ డాక్టర్ లా ఉంటాడు, పోస్ట్ మార్టం చేస్తే ఆయన అన్నాడు కదా, ఏంటమ్మా అక్కడనే కాలేదమ్మా, నీకు ఇక్కడ న్యాయం జరుగుతుందా, పో ఏసీపీ ఆఫీసులోనే కాలేదు, నీకు ఇక్కడ న్యాయం జరుగుద్దామా అని చెప్పేసి తను అనడం జరిగింది. నేను ఇట్లా కూడా మా పిల్లలు, నా భర్త శవం చూస్తామండి, ఒక్కసారి చూపించండి
నేను వేడుకున్నా కూడా నా భర్త శవాన్ని ఆ రోజు రాత్రి నాకు చూపించలేదండి. వాళ్ళు మొత్తం నా భర్తను ప్యాక్ చేసి చెద్దరు నిండా కప్పేసి పెట్టిండ్రు. తెల్లారి కూడా నా భర్తకి ఆ స్మెల్ బాగా వచ్చింది. ఐస్ అది అలా ఐస్లో పెట్టినామని చెప్పిండ్రు, కానీ ఏది పెట్టలే. ఎందుకంటే బాడీ స్మెల్ బాగా రావు. నేను పోవద్దు, చూడద్దు, నా భర్త చంపిన నేను పోతే పోయి మొత్తం గుర్తుపడతా అని చెప్పేసి మొత్తం చెద్దరు నిండా కప్పేసి పెట్టిన నా భర్త శవాన్ని. అక్కడి నుంచి నన్ను తర్వాత కొప్పులూరు మాదిగోళ్ళని తీసుకొని వచ్చింది మా అక్క, గుండె రవి భార్య తీసుకొని వచ్చి ఆ ఎస్సీ మాదిగోళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి, నువ్వు చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టకమ్మా, ఉద్యోగం రాదు, పైసలు రావు, తిప్పి చంపుతారు, నిన్ను కూడా చంపుతారు, సపరేట్గా నీ పిల్లల ముఖం చూసి చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టకని మా కొప్పులూరు. చంపిన వాళ్ళు ఎవరమ్మా అసలు తెలుసు అండి నాకు. నా అక్క భర్త గుండె రవీందర్, తన భార్య గుండె రమ చంపించిన వాళ్ళు వీళ్ళు. మా ఇంటి చుట్టుపట్టు 8 లక్షల లోన్ తీసుకున్న దాసర్ కుమార్ అనే వ్యక్తి, గండి పద్మ, గండి మొగిలి, దుబాషి ఆగమ్మ, కొలిపాక రాధమ్మ, వీళ్ళు మెయిన్ క్యారెక్టర్ వీళ్ళు. తర్వాత నా అక్క భర్త, మా ఆడబిడ్డ భర్త శశికళ సదానందం, డాక్టర్ చెన్న రవి, చెన్న రాము, చెన్న రఘు, వీళ్ళు నా అత్త మామ కలిసి నా భర్తను హత్య చేయించిందండి. అన్యాయంగా నన్ను నా పిల్లలు రోడ్ల మీద వేసిందండి. ఇప్పుడు నేను నా పిల్లలు నా భర్త లేక చనిపోయిన దగ్గర నుంచి 1 రూపాయి కూడా నాకు రాకుండా చేసిండు. ఆ రోజు నేను పోస్ట్ మార్టం దగ్గర సంతకం పెట్టమన్నాక మా అమ్మ వాళ్ళు బెదిరిస్తాను బిడ్డ, వాళ్ళు నిన్నెక్కడ చంపుతారో సంతకం పెట్టని అన్నాక నా ఆడబిడ్డ భూపాలపల్లి నుంచి వచ్చింది, ఆమె చిన్నత్త బిడ్డ కవిత అని, నాకు ఆడబిడ్డ అవుతుంది, వదిన జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, నువ్వు సంతకం పెట్టు అని నన్ను తీసుకొని మా భర్త ఫ్రెండ్ అశోక్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి తీసుకొని పోయి లోపలికి తీసుకుపోగానే మా అత్తగారి బంధువుని అన్న సంతకం పెట్టేటప్పుడు నా భర్తను చంపేసిండ్రు వీళ్ళు, ఇదివరకు నా పాపను చంపేసిండ్రు, ఇప్పుడు నాకు నా పిల్లలకు ఏదైనా జరిగేతుంటే వీళ్ళదే బాధ్యత, అట్లయితే నేను సంతకం పెడతా అని చెప్పేసి నేను అన్న వెంటనే మా అత్తగారి బంధువు ఒకతను లేచి, అవన్నీ ఏం జరిగాయి, నువ్వు పెట్టకుంటావు పో, ఏం చేసుకుంటావు చేసుకోపో, సంతకం పెట్టకపోమని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆఫీస్ రూమ్ లో సంతకం పెట్టించే దగ్గర అక్కడ ఎస్ఐ వీరభద్రరావు, అందరూ మా బంధువులు ఇట్లా అందరూ ఉన్నారు, మా అత్తగారి బంధువులు అందరూ వచ్చిండ్రు అక్కడికి. ఆ వీరభద్రరావు సమక్షంలోనే ఈ మాటలు జరిగినాయి. తర్వాత ఈ వీరభద్రరావు 20,000 నాకు ఇచ్చుకుంటూ అన్నాడు కదా, అమ్మ నువ్వు మాకు సహకరిస్తేనే మేము నీకు సహకరిస్తామని తను చెప్పడం జరిగింది. అన్నాక నేనన్నా మరి ఇట్లా బెదిరిస్తానని మా ఊరు మాకు బాబాయ్ అక్కడ సామల విజయ్ అంటే ఆయన, ఇప్పుడే ఇట్లా బెదిరిస్తాను వీళ్ళు, తర్వాత ఏం చేసేది తెలియదంటే, అమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి నీ ఇష్టం ఆలోచించి పెట్టు, అసలు బాడీ ఖరాబ్ అవుతుందంటే నేను సంతకం పెట్టిన మా అమ్మ వీళ్ళందరూ మాటలు పట్టుకొని పెట్టినాక 10 నిమిషాలనే నా భర్తను పోస్ట్ మార్టం చేయకుండా సంతకం పెట్టినప్పుడు వాడు డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు, గతం బాడీని ప్యాక్ చేసిండ్రు, 10 నిమిషాలనే గతం బండ్లో ఇచ్చేసిండ్రు, పంపించేసిండ్రు నా భర్త శవాన్ని ఎక్కడ వరంగల్ కంటి ఐ హాస్పిటల్ దగ్గర శ్మశాన వాటికలో అక్కడ దానం చేసినాక నా భర్త శవం అక్కడ కాలబెట్టి ఇంత దూరం వచ్చినాక మా పెద్దక్క వచ్చి నాతో అంటది, మేము విడాకులు అన్నప్పుడు ఇచ్చినావా, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మంచిగా ఉన్నదా అని చెప్పేసి తను అనడం జరిగింది. అన్నాక నేను బయటికి వచ్చినాక ఈ సమస్య అంతా ఇప్పుడు ఉన్న సిపికి, కొత్తగా వచ్చిన సిపికి చెప్పడం జరిగింది. చెప్పిన వచ్చిన సిపి గారిని కలిసి చెప్పిన, లెటర్లో రాసి ఇచ్చిన, సార్ అసలు ఫస్ట్ స్పందించుడు నేను చెప్పిన దానికి సార్, తర్వాత మళ్ళీ తర్వాత ఇట్లెట్లా జరిగిందమ్మా అని చెప్పేసి సిఐ శ్రీనివాసరావును ఫోన్ చేసి కనుక్కున్నాడు. ఆ రోజు నేను పిటిషన్ ఇచ్చిన రోజు, రాజు ఎక్కడికి పడ్డాడు, ఎంత దూరంలో పడ్డాడు, ఆయన బాడీ ఎక్కడ వేసిండు, షూస్ కూడా కొట్టుకోపోలేదు కదా, ఎట్లెట్లా జరిగిందని చెప్పేసి తను మాట్లాడితే సిఐ శ్రీనివాసరావు ఫోన్ చేయగానే ఆయన తడబడుకుంటా, సార్ లేదు అక్కడ సాక్షులు ఉన్నారు, చూసిళ్ళు, ఆయన కొట్టుకోపోతా అంటే ఉన్నోళ్ళు సాక్షులు ఉన్నారు సార్ అంటే నాకు సాయంత్రం వరకు ఏదైనా నాకు పెట్టాలి అని చెప్పేసి తను మాట్లాడిండు. సార్ సిపి రంగనా సార్ మాట్లాడినాక సార్ మంచిది పెడతామని చెప్పినాక అక్కడికి వచ్చిన 2 కానిస్టేబుల్, అప్పుడు వర్షాలు ఉన్నాయని సార్ సిపి రంగనాథ్ సార్ అడిగితే లేదు అప్పుడు తగ్గుముఖం పట్టినప్పుడు వరద లేదు, అంత వర్షాలు లేవని 2 కానిస్టేబుల్స్ చెప్పిన తర్వాత నేను బయటకు వచ్చినాక మళ్ళీ ఈ విషయాన్ని మళ్ళీ 3వ తారీఖు దాకా కూడా వాళ్ళు పంచాయతీ చేయలేను, అత్తగారిని పిలిపియలేదు. అయితే సార్ అన్న నీ ఉద్యోగం నీకు వస్తుందమ్మా, నీ డబ్బులు నీకు ఇప్పిస్తామని సార్ సిపి రంగనాథ్ సార్ నాకు చెప్పింది. నాకు 2 కొడుకులు, నాకు 2 కొడుకులు, ఇట్లా కూడా చెప్పిన నా భర్తకు 2 భార్యలు అని చెప్పేసి వాళ్ళు నా మీద చెప్పడం జరిగింది. లేదు నేను ఒక్కదాన్ని, నా భర్తకు భార్యలు 2 లేరు. తర్వాత 3వ తారీఖు నేను సీసీ ఆయన పేరు వేణుగోపాల్ సార్కి ఫోన్ చేసిన, మీరు ఇంతవరకు మీరు పంచాయతీ చేస్తలేరు, నేను పిటిషన్ ఇచ్చిన కదా, నా భర్తను ఇట్లా చంపేసి నన్ను చంపుతాను బెదిరిస్తాను, నేను అప్లై చేసిన డాక్యుమెంట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జిరాక్స్ కాపీలు వాళ్ళు అప్లై చేసుకున్నారు, మరి నా పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి నేను మీడియాకు పొమ్మంటారంటే లేదమ్మా నేను పిలిపిస్తాను, నన్ను 3వ తారీఖు
పిలిపిస్తే మా అత్త, మా మామ, ఆడబిడ్డ భర్త, నా మేనమామ కూడా అందులో ఉన్నాడు. మేనమామ వచ్చిండు, మా అక్క రాలే, మా అక్క భర్త గుండా రవీందర్, వీళ్ళందరూ ఆ రోజు సిపి ఆఫీస్కి రావడం జరిగింది. సిఐ శ్రీనివాస్ కూడా అక్కడ లోపలికి వచ్చినాక నన్ను లాస్ట్కు అందరం లంచ్ టైంలో 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు కలిస్తే అయిపోతే, సిపిని కలిస్తే పని అయిపోద్దని చెప్పేసి సిఐ శ్రీనివాస్ నన్ను తీసుకొని లోపల మేము అత్తగారిని లంచ్ టైంకి తను బయటికి వెళ్ళే ముందు తీసుకుపోయి నన్ను సార్ని కల్పించినాక ఆయన నుండి, సార్ ఏం లేదమ్మా, నీ ఉద్యోగం నీకు వస్తుంది పో, నీ జాబ్ నీకు వస్తుంది పో అన్నాక మా డాక్టర్ రవి బాబు అంటే ఆయన రాము, మా ఆడబిడ్డ శశికళ, తన భర్త, మా అత్త, మా మామ, ఈ గుండె రవీందర్, వావిలాల వీర, వీళ్ళందరూ ఒక పక్షాన వచ్చింది. వాళ్ళంతా ఒక తరఫున ఉన్నారు, నేను పిల్లలు వీళ్ళు ఉన్నాం అన్నాక అన్నాడు కదా, సార్ మీరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళ ఈ శ్రీదేవి వాళ్ళ అత్త మామ మేము అని చెప్పేసి వాళ్ళు చెప్పిండు. మా బావ నేను డాక్టర్ రవినండి, నేను ఇట్లా గైనకాలజిస్ట్ అంటే, సార్ మీరు టైం వేస్ట్ చేసిన సార్, మీరు వెళ్ళండి అంటే నేను అన్న, సార్ మమ్మల్ని చంపుతా అని బెదిరిస్తున్నారు సార్, కాల్ రికార్డులు కూడా ఉన్నాయి, నీ పిల్లల్ని చంపినాం. కాల్ రికార్డులు చేశారు కదా, మిమ్మల్ని చంపుతా అని ఎవరు బెదిరించారు? మిమ్మల్ని చంపిస్తామని, నీ భర్తను చంపిల్లో అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ నీ ఇద్దరు కొడుకులని కానిస్టేబుల్ భార్యతో చెప్పించింది. ఆ రికార్డు నా దగ్గర ఉంది. కానిస్టేబుల్ ఎవరు? బాబురావు కానిస్టేబుల్ అని, ఇప్పుడు ఫస్ట్ ఆయన తరిగొప్పుల్లో చేసిండు, ఇప్పుడు ఎక్కడో చేస్తున్నాడు, పర్వతగిలో చేస్తానట. మా భర్త బ్యాచ్మెంట్ అతన్ని భార్యతో మాట్లాడించి చెప్పించింది. ఆ కాల్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. అయితే ఇట్లా చెప్పించింది సార్ అంటే, సిపి రంగనాథ్ సార్, అయ్యేందమ్మా నువ్వు అట్లా చేస్తాను, నువ్వు అటు ఇటు కాకుంటున్నావు ఏందమ్మా, నువ్వు అసలు నువ్వు డ్యూటీ చేస్తావా లేదా అని చెప్పేసి అని, తను పోమ్మా నీ జాబ్ నీకు వస్తా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. ఇంతే, నాకు మళ్ళీ ఏం సారిగా చెప్పలేదు. నా బెనిఫిట్స్ కూడా, ఉద్యోగం రాలేదు, డబ్బులు రాలేదు ఇంతవరకు. నన్ను తిప్పి అడ్జస్తాను. నేను అప్లై చేయడానికి సర్టిఫికెట్లు నేను హెడ్ క్వార్టర్స్లో ఇచ్చినా కూడా, ఆ శ్రావణ్ అతను డీపీ వాళ్ళు ఆయన ఏం చేసిండు, నువ్వు ఇచ్చినా కూడా ఇవ్వలేదు, కొన్ని ఇంకా కావాలమ్మా అని చెప్పేసి పేపర్ అంటే, నేను రమేష్ కానిస్టేబుల్ తీసుకుపోయి అతను ముందే ఇచ్చిన ఆ రికార్డు కూడా, కాల్ రికార్డు నా దగ్గర. తర్వాత నేను ఫోన్ చేసి ఆ రమేష్ అన్న కానిస్టేబుల్తో మాట్లాడినా, అలాంటి ఏం లేదు, నువ్వు చంపిన వాళ్ళ గురించి నువ్వు చెప్పొద్దు, చెప్తే మేము పక్కకి వేస్తామన్నారు. నన్ను కొత్తగా వచ్చిన ఏవో గారు ప్లస్ ఈ శ్రావణ్ అనే వ్యక్తి, నువ్వు చెప్పినావనుకో, నువ్వు చంపిన విషయం ఎక్కడ చెప్పద్దు, నువ్వు అట్లా చెప్పేది ఉంటే మేము పక్కకేస్తాం, మేము నీకు ఏ బెనిఫిట్స్ రావు, మేము ఏం చెయ్యం, పక్కకేస్తాం, నువ్వు మీడియాకి పోతే మేము పక్కకేస్తాం, చెయ్యమని చెప్పింది సార్. ఆ భయానికి కూడా ఇన్ని రోజులు మీ మీడియా దగ్గరికి నేను రాలేదు సార్. మొన్న నేను ప్రధానంగా మీకు అసలు ఏం కావాలి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు మీకు ఏం కావాలి? నా భర్తను ఎవరు చంపిల్లో వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని నాకు న్యాయం చేసి వాళ్ళకు తగిన శిక్ష పడేటట్టు చేయండి. నా భర్త ఉద్యోగం, డబ్బులు, నాకు పెన్షన్ దయచేసి నాకు ఇప్పించండి. వాళ్ళకు నా అత్తగారి కుటుంబం నుంచి, నా అక్క బావల నుంచి నాకు ఎలాంటి ప్రాణహాని రాకుండా నాకు రక్షణ కల్పించండి సార్. మిమ్మల్ని వేడుకుంటాను సార్. నేను ఎక్కడ పోతే అక్కడ కార్లలో ఫాలో అవుతాను. మా చిన్నక్క చెప్పింది మొన్న 15 నెల రోజుల క్రితం మా ఇంటికి వచ్చి, మా చిన్నక్క నేను చెప్తున్నా, మీ అక్క మీద నువ్వు సిపి దగ్గరికి వెళ్ళి కూడా చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టద్దని చెప్పింది మా చిన్నక్క. సిపికి రంగనాథ్ సార్కి ఏం చెప్పకు, పోనీ జరిగిందేందో జరిగిపోయిందని చెప్పిందంటే, నా భర్తను చంపేసి ఇట్లా ఆడుకుంటాను, నన్ను నా పిల్లలు రోడ్ల మీద వేసేళ్ళు అంటే, పోనీ నువ్వు అట్లా చెప్పకు అంటే, అట్లా నన్ను చెప్పినాక నువ్వు అట్లా చెప్తాను, నా పరిస్థితి ఎట్లున్నానని చెప్పినాక ఆమె 2 నెలలు నాతో మాట్లాడలే. మేము మా మాట విన్నావా? ఇప్పుడు అక్కడ నువ్వు సిపి దగ్గరికి పోతే మాత్రం ఏం జరిగింది, నీకు ఏమైనా న్యాయం జరిగిందా? నువ్వు మీడియా దగ్గరికి పోయినా కూడా వాళ్ళు ఏమన్నా నీ అమ్మ చుట్టావా, నీ అబ్బ చుట్టావా నీకు న్యాయం చేయడానికి? కానీ నా అక్క ఆర్టీవీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటది, ప్రజల బాగోగులే కోరుకుంటది, ప్రజల పక్షానే ఉంటది ఎప్పుడు కూడా ఆర్టీవీ. నా అక్క భర్త కూడా అన్నాడు, నువ్వు ఏంటమ్మా నువ్వు సిపి దగ్గరికి పోతే నీకు ఏమైనా న్యాయం జరిగిందా అంటే, నేనన్నా అట్లా జరగకుండా నేను మీడియాకి వెళ్ళి చెప్పుకుంటా నా సమస్య ఏందో అంటే, అక్కడ కూడా న్యాయం చేస్తారని ఏం నమ్మకమ్మా? నీ అమ్మ చుట్టావా, నీ అబ్బ చుట్టావా అంటే, మీరు అందరు కలిసి చేస్తాను, ఏ చుట్టం కాకపోయినా న్యాయం అనేది సమాజానికి తెలుస్తుంది కదా, నన్ను ఎంత అన్యాయం చేస్తాను అని చెప్పగానే ఆయన ఫోన్ పెట్టేసింది. ఆ కాల్ రికార్డు కూడా నా దగ్గర ఉన్నదండి. నేను ఇట్లా ఉండగానే మా ఇంట్లో సామాన్లన్నీ, పొగాకు రవి, మేము ఇంట్లో కిరాయి ఉన్న ఓనరు వేరే కీ పెట్టి 2 లక్షల పైన సామాన్, దాదాపు 2,50,000 దాకా ఉంటుంది మా సామాన్ అంతా. బెడ్ల దగ్గర నుంచి, పట్టు చీరల దగ్గర నుంచి, బోళ్ళ దగ్గర నుంచి అన్ని తీసేసుకున్నారు. మా సామాన్ అంతా వేకేట్ చేసిందండి. కొన్ని మాత్రమే ఉంచిండు. తను నేను వచ్చి మొన్న మే 15వ తారీఖు వచ్చి, ఏంది నా సామాన్లు పోయినాయి అంటే, ఇప్పుడు పోయినాయా, అవి ఎప్పుడైపోయినా ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎక్కడ ఫిర్యాదు అయితే కాపు అని చెప్పేసి పిల్లల్ని నన్ను కొట్టడానికి వచ్చింది సార్ ఆ ఇంటి ఓనర్, తన భార్య. నేను ఈ విషయంలో యనమల సిఐ దగ్గర పోయి కంప్లైంట్ కూడా ఇచ్చిన, నన్ను ఇట్లా చేస్తాను సార్ అని చెప్తే, నేను ఇట్లా నా సామాన్లను తీసుకున్నారని పిటిషన్ ఇస్తే, మేము మాట్లాడతామమ్మా, మేము చేస్తామమ్మా అని చెప్పేసి ఇప్పుడు 18వ తారీఖు, మే 18వ తారీఖు పిటిషన్ ఇచ్చిన. వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. వచ్చింది ఎంక్వైరీ చేసుకొని పోయిండు. ఎస్ఐ ఆయన రాజన్ బాబు సార్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయి చూసి వెళ్ళినాక అన్నారు కదా,
నిజమే సార్ పోయి నేను సిఐ గారికి ఫోన్ చేసి చెప్పిండు ఎస్ఐ రాజన్ బాబు సార్. చెప్పినాక నేను మళ్ళీ నువ్వు 12 గంటలకు రామ్మ సిఐ దగ్గరికి మాట్లాడతామన్నాక నేను మళ్ళీ ఫోన్ చేసిన సార్ 12 గంటలకు రమ్మన్నారు. నేను రావాలని చెప్పేసి అడిగితే తను అన్నాడు ఇప్పుడు అవసరం లేదమ్మా నేను సిఐడి ఎంక్వైరీ చేస్తాను దాని విషయంలో ఇప్పుడు నువ్వు అవసరం లేదు రావాల్సిన అవసరం లేదన్నాడు. అట్లా ఇట్లా 1 మంత్ అయినాక నేను మొన్న జూన్ 6వ తారీఖు సిపి గారి దగ్గరికి వెళ్ళి నేను కలిసిన సార్ని. సార్ పరిస్థితికి ఇట్లా ఉన్నది, ఇట్లా సామాన్లన్నీ తీసుకున్నారు, నేను 3 నెలల రెంట్ కూడా అదనంగా నన్ను అబద్ధమాడి తీసుకున్నా కట్టేసిన, నా సామాన్లను తీసుకున్నారు, వీళ్ళు మా అత్తగారికి దగ్గర అని చెప్పేసి సార్కి చెప్తే సిపి గారు అన్నాడు కదా ఆమె సామాన్లన్నీ ఆమెకి ఇప్పించండి అంటే సార్ ఇప్పిస్తామని చెప్పేసి సిఐ గారు అన్నారు. సిఐ గారు సార్ సిపి గారు అడిగిన మరి ఎందుకు ఆమె సామాన్లు తీసుకున్నారంటే ఈమె భర్త చనిపోయే టెన్షన్లో ఈమె తిరుగుకుంటుంటే వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారని చెప్పేసి సిఐ గారు చెప్పి ఇప్పుడు అంటున్నారు నాకు ఏందమ్మా నువ్వు 50,000 ఇప్పిస్తాం మేము ఇల్లు ఖాళీ చేసుకోవాలి 50,000 ఇస్తారట అంటున్నారు. నా సామాన్లు నాకు దయచేసి ఇప్పించండి, నా భర్త జ్ఞాపకాలండి, నా భర్త జ్ఞాపకాలు అవి ఒక్కటే మిగిలినాయి. మా భర్త ఇక్కడ మాత్రం పోలీసులు రక్షక భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులే ఇక్కడ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజల ప్రాణాలను కావచ్చు లేకపోతే ప్రజల ఎటువంటి ఇబ్బందుల్లో ఉంటే ఈ ఇబ్బందుల్లో ఉన్న కాపాడే రక్షక భటులే ఇలా చేస్తున్న పరిస్థితి ఉంది. రేపొద్దున్న ఇలాంటి సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో సాయిపోన్ RTV న్యూస్ వరంగల్ నుంచి.